యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 500 మంది ఎస్సీలు ఉంటారు, 500 మంది ఎస్టీలు ఉంటారు, 500 మంది బీసీలు ఉంటారు, 500 మంది మైనారిటీలు ఉంటారు, 500 మంది అప్పర్ కాస్ట్ ఉంటారు. ఈ సమూహమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. 2500 స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్, 25 acres ఏరియా, 6 lakhs square feet and spending 200 crores on each school. 100 స్కూళ్ళ మీద 20,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మీరు మార్కెట్లో చెప్పుకుంటున్న కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ డిసెంబర్ తర్వాత అంటే వచ్చే సంవత్సరం ఈ 27 డిసెంబర్ తర్వాత ఈడున్నోళ్ళని కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నేను కట్టే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు తీసుకెళ్తా. ఫ్యూచర్ సిటీ నుంచి ఈరోజు మచిలీపట్నం పోర్టుకి 12 lane ఎక్స్ప్రెస్ హైవే ఇంక్లూడింగ్ రైల్వే లైన్ నేను డిజైన్ చేసిన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అగ్రీడ్. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 7 బుల్లెట్ ట్రైన్లు ఇస్తే 7లో 3 నేను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన. ఈ రోజు శంషాబాద్ ఒక హబ్ గా చేసి శంషాబాద్ బెంగళూరు, శంషాబాద్ చెన్నై వయా అమరావతి, శంషాబాద్ ముంబై వయా పూణే కనెక్టివిటీస్ డెవలప్ చేయడానికి రైల్ కనెక్టివిటీ తీసుకొచ్చిన, రోడ్ కనెక్టివిటీ తీసుకొస్తున్నా, పోర్ట్ కనెక్టివిటీ తీసుకొస్తున్నా. ఇవన్నీ ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు వీళ్ళు. ఇప్పుడు చేస్తుంటే అడ్డం పెడతారు. ఫ్యూచర్ సిటీ కట్టనే లేవు, ఫ్యూచర్ లేని వ్యక్తి ఫ్యూచర్ సిటీ కట్టాడా? నా ఫ్యూచర్ 17 సంవత్సరాలు నా గ్రోత్ చూస్తే వాళ్ళకే కాదు, వాళ్ళ తాతలకు కూడా అర్థమైంది నా ఫ్యూచర్ ఏందనేదాన్ని. నా ఫ్యూచర్ వాళ్ళు కాదు డిసైడ్ చేయాల్సింది, ప్రజలు డిసైడ్ చేసారు నా ఫ్యూచర్ ని. మహిళా సంఘాలకు వాళ్ళకి సంబంధించిన బ్యాంకులో రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలని ఒక ఆలోచన చేస్తారు. అంతవరకు అది కరెక్టే. కానీ నేనేం చేసిన, ఇదే మహిళలను నిరంతరంగా పనిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలి అని చెప్పి నేను ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన. ఇది కేవలం మహిళ తన తల్లిగారింటికో లేకపోతే తనకు నచ్చిన మందిరాన్ని, దేవాలయాన్ని సందర్శించుకోవడానికో చాలామంది అనుకుంటారు. కానీ అది కాదు. మహిళనే గ్రోత్ ఇంజన్ ఫర్ ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ. సో ఈ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికి, చేతి వృత్తి అయినా కానీ, కుల వృత్తి అయినా కానీ, ఉద్యోగ బాధ్యత అయినా కానీ, ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో 24-25లో 0 డ్రాప్అవుట్స్ ఇన్ తెలంగాణ. నీతి ఆయోగ్ చెప్పింది, నేను చెప్పలేను, చూసానండి. ఎక్కువ మనం డ్రాప్అవుట్స్ ఎక్కడ ఉన్నాయి? ఆడపిల్లల డ్రాప్అవుట్స్. గ్రామాలలో 7th వరకు ఎడ్యుకేషన్ ఉంటే 8th పోవాలంటే పక్క ఊరికి పోవాలి. పక్క ఊరు పోవాలంటే తల్లిదండ్రులకు ఒక భారం. ఏ విధంగా పంపించాలనేది ఒక సమస్య, దానికి అయ్యే ఖర్చు ఏ విధంగా సమకూర్చుకోవాలని రెండో సమస్య, ఆడపిల్లలకు భద్రత ఉంటుందా లేదా అనేది మూడో సమస్య. కానీ నేను ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల ఏ విధంగా వెళ్ళాలనే సమస్య, ఆ ఖర్చులకు సంబంధించిన సమస్య నేను పరిష్కరించగలిగిన. రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంది. సో ఆడపిల్లలు చదువు నుంచి దూరం కాకుండా మనం ఈ ప్రణాళిక వచ్చింది. బిఫోర్ దట్ కంగ్రాచులేట్ చేస్తున్నాను సార్. డ్రగ్స్ పైన మీరు చేస్తున్న పోరాటం డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. దాని మీద కూడా ఆరోపణలు. మీ ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకుంటే డ్రగ్స్ తో దొరికితే అభినందించాల్సింది పోయి నన్ను తిడతారే. మేము ఫామ్ హౌస్లో దీపావళి పండుగ నాడు మేము డ్రగ్స్ పార్టీ చేసుకుంటే నువ్వు వచ్చి పట్టుకుంటాను. దీపావళి పండుగ నాడు చిచ్చుబుడ్ల పండుగ చేసుకోవాలనా? దీపావళి పండుగ దేం పండుగ? చిచ్చుబుడ్ల పండుగ. అవునా? నువ్వు చిచ్చుబుడ్లు కాలితే బాగానే ఉంటాయి, కానీ సారా బుడ్లు పెట్టుకుంటాం, మేము గంజాయి కొడతాం, మేము కొకైన్ హెరాయిన్ తెచ్చి పీల్చుతామని అంటే ఎట్లా చూస్తూ ఊరుకోవాలి నర్సింగ్? నేను ఎవరి కోసం చేస్తున్నది? కానీ నిక్కచ్చిగా నిలబడి ఏమైనా సరే చేస్తా అన్న వాళ్ళు ఒక్కరిని చూపించు. నేను ఈరోజు చెప్తున్నా, మూసి చేస్తా, ఎవరు అడ్డం వచ్చినా చేస్తా. మూసి నదిని ప్రక్షాళన చేసి నగరానికి అందిస్తా. ప్రపంచంలోనే అద్భుతమైన నగరం హైదరాబాద్ను తీర్చిదిద్దేత నాది. చెరువులలో ఎవరున్నా మొత్తం కూల్చి చెరువులనే కలుపుతా. నాలాలలో ఎంక్రోచ్మెంట్ ఉన్నా కొట్టేస్తా. వార్నింగ్ ఇస్తున్నారు ఖచ్చితంగా. ఎవరున్నా మీరే మర్యాద కాల్ చేస్తే సామాన్లు తీసుకుపోతారు. మీ వెనకాల ఎవడున్నా ఎవడు ఏసో మీడియాలో పెట్టినా ఏం ఊరుకోండి. ఒకరోజు వెనక ఒకరోజు ముందు కూలడం ఖాయం. కాబట్టి నీళ్ళ దగ్గరికి పోకండి. నీళ్ళ దగ్గరికి పోయిందని అంటే కూలడం ఖాయం. నేను ఇంకా స్పష్టంగా నీ ముందర చెప్పెళ్తున్నాను. నా జీవితంలో నేను జెడ్పీటీసీ అవుతా అనుకున్నప్పుడు జెడ్పీటీసీ అయినా, నేను ఎమ్మెల్సీ అవుతా అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే అయినా, 2014లో ఎంపీ అవుతా అని చాలా ప్రయత్నం చేసింది, మీకు కూడా తెలుసు కదా. కాకపోతే 19లో అయినా అదే మల్కాజ్గిరి నుంచి, 14లో కూడా మల్కాజ్గిరి నుంచి అవుతా అని చెప్పింది, తెలుసు కదా. అక్కడ మిస్ అయినా కూడా 19లో మళ్ళీ అక్కడి నుంచి అయినా. జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పుడే తెలంగాణ వస్తే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిన. అవునా? నీతో చెప్పిన కదా, నీకు గుర్తుంది కదా. ఆ రోజు చెప్పిన. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ముందు తెలంగాణ ఎక్కడి నుంచి వస్తుందా, పిచ్చి భ్రమలని మాట్లాడిన వాళ్ళు కూడా ఉండు కదా. వచ్చింది కదా, వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కదా. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, 34 వరకు నేను ఉంటా. కాన్ఫిడెన్స్ సార్. నేను ఈరోజు నీ ముందర చెప్పిపోతున్నా, నువ్వు దాచిపెట్టుకో.
ఓకే 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు, నువ్వు ఆ రోజు సో చెప్పింది 34 వరకు ఇక్కడ 34 వరకు స్టేట్ పాలిటిక్స్. 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎం గా ఉండరు, వెళ్ళిపోతారు పైకి. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ చాలా పెద్ద చేస్తా. స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా. అందుకే